హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం డ్రమ్ స్టిక్ మిల్ కర్రీ అయితే చేసుకుందాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు, ఎర్రగడ్డ, టమాటా, ఉప్పు, కారం, పాలు, ఆయిల్. ఫస్ట్ ఒక కడాయి అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. దాని తర్వాత ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయ్యేదానికైతే కొంచెం సేపు మగ్గనివ్వడానికి మూత అయితే పెట్టుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. కొంచెం లైట్గా అయితే మగ్గుంది. దాని తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఒక 5 మినిట్స్ కోసం అయితే మళ్ళీ మూత పెడతాము. కొంచెం రెండు కలిపి మగ్గనిద్దాము. దాని తర్వాత అయితే సాల్ట్, మనకు రుచికి సరిపడంత కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసేసుకుందాము. మునక్కాయలు వేసుకున్న తర్వాత 1.5 కప్ మిల్క్ అయితే వేసుకుందాము. ఇది కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇవి వేసుకొని అయితే కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 to 15 మినిట్స్ అది ఉడకనిచ్చేయాక మూత పెట్టి అయితే ఉడకనిచ్చుకుందాము. చూడండి ఎలా పొంగుతుందో కర్రీ. పాలు వేసాం కదండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలే అనమాట. కొంచెం కూడా వాటర్ వేయకుండా పాలు వేసి చేసుకోవాలి. అప్పుడే దానికి కర్రీకి తగినంత టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. ఇంకో 5 మినిట్స్ కొంచెం దగ్గర ఎవరు తీసుకోవాలి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోయిందంటే.